మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మార్చి 19 మేషరాశి వారికి మధ్యాహ్నం 3:15 తర్వాత 3 సంఘటనలు జరగబోతున్నాయి. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 19న మేషరాశి వారికి మధ్యాహ్నం 3:15 తర్వాత ఏ విధమైన 3 సంఘటనలు జరగబోతున్నాయో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ యొక్క రాశి వారి వ్యక్తిత్వాన్ని గనక గమనించుకున్నట్లయితే, ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు చాలా సున్నితత్వం కలిగి ఉంటారు. ఓపిక కూడా ఉంటుంది. అలాగే వీరు బంధాలను, బంధుత్వాలను ఎక్కువగా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. కష్టపడుతూ ఉండేటటువంటి తత్వం కలిగిన వారు ఈ రాశివారు. బంధువులు, బంధాలు, బంధుత్వాల పట్ల చాలా ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు. వీరికి మనుషుల పట్ల ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. మూగజీవుల పట్ల అభిమానాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశివారు సానుభూతిని కలిగి ఉంటారు. ఎక్కువగా ఓర్పుని, సహనాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు. వీరి యొక్క గోచర ఫలితాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. వీరి యొక్క అనుకూలమైన ఫలితాలు వీరికి చక్కటి కార్య సాధన కలిగజేయబోతున్నాయి. ఈ రాశి వారికి 2 సమానంగా కోపము, ప్రేమ కలిగి ఉంటారు. సమయ పాలన విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. డబ్బుకి, సమయానికి విలువనిస్తారు. జీవిత భాగస్వామి పట్ల నిబద్ధతతో ఉంటారు. ఈ రాశి వారు ప్రేమ జీవిత భాగస్వామికి నమ్మకంగా ఉంటారు. ఎవరైనా ఒకసారి మనది అనుకుంటే కనుక ఎప్పటికీ కూడా విడిచిపెట్టినటువంటి మంచి గాఢమైన బంధాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు స్వచ్ఛమైన మనసుతో ఎదుటివారిని అభిమానిస్తూ ఉంటారు. వీరితో స్నేహం అనేది కలకాలము నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఈ యొక్క రాశి వారు నీతి నియమాలను పాటిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కొన్నిసార్లు పట్టరానంత కోపంతో ఉంటారు ఈ యొక్క రాశివారు. వీరికి కొన్ని విషయాల్లో కోపము, మంచితనము కూడా ఒకేసారి వస్తూ ఉంటుంది. ఈ యొక్క రాశివారు ఎదుటివారికి ఆపద అంటే కనుక ఖచ్చితంగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. వీరి వల్ల కాకపోయినా సహాయం చేసేటటువంటి మార్గాన్నైనా బోధిస్తారు. ఇక ఈ యొక్క రాశి వారికి సంతోష సరదా సమయాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా కష్టంతో కూడుకున్నటువంటి నిర్ణయాలు, పనులు ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి సంబంధించిన నిర్ణయాలను కుటుంబ సభ్యులతో కూర్చుని చర్చించి తీసుకుంటూ ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వీరికి ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు. సమాజంలో కానీ, సంఘంలో కానీ పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. ఇక సమస్యలను పరిష్కరించే విధానం చూస్తే కనుక అందరూ ఆశ్చర్యచకితులవుతూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి నిర్ణయాలు తీసుకోవడం, తెలివితేటలు, సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ యొక్క రాశి వారికి 2025 మార్చి 19న మధ్యాహ్నం 3:15 తర్వాత జరగబోయేటటువంటి విషయాన్ని గనక గమనించుకున్నట్లయితే, ఈ యొక్క రాశి వారికి ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఒక వార్త వీరికైతే కనుక ఇప్పుడు అందుతుంది. ఆస్తికి సంబంధించిన విషయం కావచ్చు, ఉద్యోగ సంబంధ విషయం కావచ్చు, వ్యాపార సంబంధిత విషయం కావచ్చు, భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేసేటటువంటి విషయం కావచ్చు. ఇప్పుడైతే వీకైతే అది నెరవేరబోతుంది. దానికి సంబంధించిన అనుకూలమైన సమయం మీకు ఇప్పుడు పెరిగిపోతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలగబోతుంది. మీకైతే కనుక ఫోన్ ద్వారా కానీ, ఒక వ్యక్తి ద్వారా కానీ మీరు అనుకున్నటువంటి విషయానికి సంబంధించి ఒక మార్గం అయితే మీకు తోస్తుంది. మీరైతే గనక ఒక అడుగుని ముందుకు వేయగలుగుతారు. ఈ విషయాల్లో మీరు అనుకున్నట్లు సాధించడానికి మీరు ముందుకు వెళతారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారైతే ఉద్యోగాన్ని పొందుకుంటారు. అలాగే నూతనమైన శాలరీ ప్యాకేజీని పొందుకుంటారు. వివాహ విషయంలో ఎదురు చూస్తున్న వారైతే కనుక చక్కటి సంబంధాన్ని కుదురుస్తారు. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి చక్కని జీవిత భాగస్వామి ఈ రాశి వారికి లభిస్తుంది. ఈ 3 సంఘటనలు ఏవైనా సరే మీకైతే కనుక జరిగి తీరుతాయి. ఇక ఈ రాశి వారికి మీరైతే కనుక ఏవైతే ఎదురు చూస్తున్నారో ఆ యొక్క 3 సంఘటనలో మీకు ఏదో ఒకటి జరిగి తీరుతుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరైతే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.